2023 ప్రకారం మీనరాశి వారికి జాతకం రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది? వీరి భవిష్యత్తు, అదృష్టం, కష్టనష్టాలు ఎలా ఉండబోతున్నాయి? మీనరాశి వారు 2023 నుంచి రెండు చేతులా సంపాదిస్తారు. కానీ ఒక ముప్పు పొంచి ఉంది. అదేంటి? మీనరాశి వారికి రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి, ఎలాంటి లాభాలు పొందుతారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వభద్ర 4వ పాదం లేదా ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాలు లేదా రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. విదేశాలకు వెళ్లాలనే విపరీత వాంఛకు తాత్కాలిక విశ్రాంతినిస్తారు. విదేశాల్లో ఉన్నవారికి మీకు ఆలస్యంగా మీకు రావాల్సిన ప్రయోజనాలు లభిస్తాయి. సంతానం కోసం ఎదురుచూస్తున్నవారు శుభవార్తను వింటారు. గర్భిణీలు తమ గర్భధారణ కోసం వైద్యుల సలహాలతో పాటు ఆధ్యాత్మిక శ్రద్ధ, దేవతా స్తోత్రాలు వినండి, చదవండి. పెద్దల మార్గాన్ని అనుసరించటమే శ్రీరామరక్ష. ఇక వృధా అనుకున్న జీవితానికి ఆశ, దిశ, దశ ఏర్పడతాయి. ఆత్మీయ ఆదరణ లభిస్తుంది. చిట్టీలు, వడ్డీ వ్యాపారాలు చేసేవారు ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి. అతి మంచితనం అసమర్థతగా మారవచ్చు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. అయినను అసంతృప్తి ఏర్పడవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఉద్యోగ ప్రాప్తి ఏర్పడుతుంది. విలాసాలకు ధనం ఎక్కువగా ఖర్చు కనపడుతుంది. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోకుండా ఓపిక అవసరం. అన్నీ తమకే తెలుసు అన్న భావాన్ని విడిచిపెట్టండి. కోర్టు ఫలితాలు మిశ్రమ ఫలితాలను ఇస్తాయి. మధ్యమార్గంగా పరిష్కరించుకుంటారు. ఆత్మీయతకు, అనురాగానికి కొద్ది రోజులు దూరంగా ఉండవలసిన పరిస్థితులు ఉత్పన్నం కావచ్చు. ప్రాచీన విద్యలు, సంగీత, సాహిత్య విద్యలయందు ఆసక్తి చూపిస్తారు, ప్రవేశిస్తారు, ప్రాధాన్యతను పొందుతారు. చాలా కాలంగా ఉన్న సమస్యలు తెలివిగా పరిష్కరించుకొని పైవారి మెప్పును పొందుతారు. తోబుట్టువులతో అకారణ కలహాలు, మానసిక విభేదాలు రాకుండా జాగ్రత్త పడండి. గ్రహంలో శుభకార్యం చేస్తారు. సంతానం అనే మాట వినకపోవటం కొంత ఆందోళన కలిగించవచ్చు. వృత్తి ఉద్యోగాలలో రాణిస్తారు. మీ అభివృద్ధి కొంతమంది అసూయకు కారణం కావచ్చు. శిరోవేదన ఎక్కువ అవుతుంది. వివాహం విషయంలో తొందరగా నిర్ణయించుకోకపోవడం పొరపాటు అవుతుంది. పాతది ఒక రోత, కొత్తది ఒక వింత అని భావించే అవకాశం ఉంది. తక్కువ శ్రమతో ఎక్కువ లాభం పొందాలనే ఆశ చిగురిస్తుంది. రాజకీయంగా, సామాజికంగా పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. కొత్త ఉద్యోగం రావటం కానీ, చేస్తున్న ఉద్యోగంలో పదోన్నతి రావటం కానీ జరుగుతుంది. అయితే ఈ మార్పు ఆర్థికంగా పెద్దగా అనిపించకపోయినా ఎప్పటికీ హోదాపరంగా మీ స్థాయి పెరిగేలా ఉంటుంది. ఈ సమయంలో పని ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు మీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు. ఏప్రిల్ వరకు గురు గోచారం 12వ ఇంటిలో ఉండటం వలన ఈ సమయంలో శ్రమ అధికంగా ఉంటుంది. అంతేకాకుండా మీరు కొంతకాలం విదేశాల్లో పనిచేయాల్సి ఉంటుంది. విదేశీయానం చేసినప్పటికీ అక్కడి పరిస్థితులు మీకు అనుకూలంగా లేకపోవటం వలన కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఇక నెలల వారీగా ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. జనవరి అద్భుతమైన కాలం. 22వ తేదీతో వ్యయంలో శుక్రుడి సంచారం మొదలైన తర్వాత కొంత ప్రయాణ చికాకులు ఉంటాయి. ఈ నెల వృత్తి విషయంలో అంత సుఖంగా ఉంటుంది. ఆదాయం బాగుంటుంది. చక్కగా ఖర్చు చేయగలుగుతారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఫిబ్రవరి 15 వరకు రవి, 15 నుండి శుక్రుడు అనుకూలిస్తాడు. తద్వారా ఏలినాటి శని ఫలితాలను దాటవేస్తారు. అతి జాగ్రత్తలు పాటిస్తారు. కొన్ని సందర్భాలలో మీ తోటి వారికి ఇబ్బంది కలిగిస్తుంది. కొత్త పనులు చేపట్టవద్దు. రోజువారీ పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. మార్చ్ ఒక విచిత్రమైన కాలం. రోజువారీ పనులు కూడా శ్రమతో నడుస్తాయి. ఏ పనిలోనూ నష్టాలు ఉండవు. ఆదాయం అందడం ఆలస్యంగానూ, ఖర్చులు వేగంగానూ వస్తుంటాయి. సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. శుభకార్య, పుణ్యకార్య ప్రయత్నాలు వేగంగా చేస్తారు. ఏప్రిల్ శ్రమ చేసినా ఫలితాలు సంతృప్తిగా ఉండవు. శనికి శాంతి అవసరం. ఏలినాటి శని ఈ నెల నుండి ప్రారంభమవుతుంది. మీ జాతక పరిశీలన చేయించుకోండి. ఆర్థిక లావాదేవీలు ఇబ్బందికరం కావచ్చు. ఉద్యోగ వ్యాపారాలు ఇబ్బందిగా నడుస్తాయి. సానుకూలత తక్కువ ఉన్న కాలం. మే గురు శుక్రుల అనుకూలత, శని కుజుల అనుకూలత దృష్ట్యా చికాకులు వెంబడిస్తాయి. ఆదాయం బాగున్నా ఖర్చులు నియంత్రించలేరు. ఉద్యోగంలో అనుకోని చిక్కులు రాగలవు. మితభాషణ అవసరం. మీ పనులు స్వయంగా చూసుకోవడం మంచిది. ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోవద్దు. జూన్ ఉద్యోగం, వ్యాపారంలోనూ, అధికారులతోనూ, పనివారితోనూ చాలా జాగ్రత్తగా ఉండవలసిన కాలం. మితభాషణ, ఓర్పు చాలా అవసరం. ఇతరుల విషయాల్లో కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చేసుకోండి. ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. గాయాలు కాకుండా జాగ్రత్తలు తీసుకోండి. జూలై మంచి కాలం. అన్ని అంశాలు అనుకూలిస్తాయి. డబ్బు వెసులుబాటు బాగుంటుంది. ధైర్యంగా, స్వయంగా పనులు చేసుకుంటూ విజయం సాధిస్తారు. అభివృద్ధి వైపు ప్రయాణం సాగుతుంది.
కుటుంబ సమస్యలు తేలిగ్గా పరిష్కారమవుతాయి. రుణ సమస్యలు తీరే కాలం. ఆగస్టు. అన్ని అంశాల్లోనూ మంచి ఫలితాలు ఉంటాయి. అనుకున్న ప్రతి పనిని సకాలంలో పూర్తి చేస్తారు. సందర్భానుసారం ప్రవర్తించటం, అందరితో స్నేహంగా ఉండటం, ఆర్థిక వెసులుబాటు, ఆరోగ్యం సహకరించడం వంటి మంచి ఫలితాలు ఉంటాయి. ఈ నెల నుంచి చాలా మంచి కాలం. సెప్టెంబర్. చాలా జాగ్రత్తలు పాటిస్తారు. అన్ని విషయాల్లోనూ మంచి విజయాలు పొందుతారు. ప్రధానంగా వృత్తి విషయంలోనూ సుఖంగా కాలక్షేపం జరుగుతుంది. మితభాషణ చేస్తారు. అవసరమైన చోట ధైర్యం, తెలివిని ప్రదర్శిస్తారు. కుటుంబ సౌఖ్యం తక్కువనే చెప్పాలి. ఇతర విషయాల్లో కలగజేసుకోవద్దు. అక్టోబర్. ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోవద్దు. వృత్తి వ్యవహారాల్లో అనుకూల స్థితి ఉంటుంది. ఈ నెలలో ఇతరుల నుంచి సహాయ సహకారాలు తక్కువనే చెప్పాలి. ఆదాయం తక్కువైనా తెలివితో ఖర్చులను నియంత్రించగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. నవంబర్. చాలా మంచి రోజులు ప్రారంభమవుతాయి. మీ పాత సమస్యల గురించి, భవిష్యత్తు ప్రణాళికల గురించి చక్కటి పరిశ్రమ చేయండి. రోజురోజుకి మంచి ఫలితాలు వస్తాయి. రుణ విషయాలు, ఆర్థిక సమస్యలు ఈ నెల 15వ తేదీ తర్వాత పరిష్కారమవుతాయి. మంచి జీవనకాలం ప్రారంభమవుతుంది. డిసెంబర్. గౌరవ మర్యాదలకు భంగం కలగకుండా ప్రవర్తిస్తారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. రోజువారీ పనులు మాత్రమే చేస్తారు. కొత్త ప్రయోగాలు చేయరు. పుణ్యకార్య ఆకాంక్ష ఎక్కువవుతుంది. చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి. డబ్బు విషయంలో ఇబ్బంది లేకుండా సాగిపోతుంది. శుభ ప్రయత్నాలు వేగవంతమవుతాయి. గృహంలో శుభకార్యాలు చేస్తారు. సంతానం మాట వినకపోవటం కొంత ఆందోళన కలిగించవచ్చు. వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు. మీ అభివృద్ధి కొంతమందికి అసూయకి కారణమవచ్చు. శిరోవేదన ఎక్కువవుతుంది. వివాహం విషయంలో ఆలస్యం, పొరపాటు అవుతుంది. పాతది ఒక రోత, కొత్తది ఒక వింతలాగా భావించే అవకాశం ఉంది. తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని పొందాలనే ఆశ చిగురిస్తుంది. రాజకీయంగా, సామాజికంగా పేరు ప్రతిష్టను సంపాదిస్తారు. కొత్త ఉద్యోగం రావటం కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతి రావటం కానీ జరుగుతుంది. అయితే ఈ మార్పు ఆర్థికంగా పెద్దగా అనిపించకపోయినా ఎప్పటికీ హోదాపరంగా మీ స్థాయి పెరిగేలా ఉంటుంది. ఈ సమయంలో పని ఒత్తిడి కూడా ఉన్నప్పటికీ మీరు మీ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తారు. ఏప్రిల్ వరకు గురు గోచారం 12వ ఇంటిలో ఉండటం వలన ఈ సమయంలో శ్రమ అధికంగా ఉంటుంది.